హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బెల్లం కొమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా హెల్దీ రెసిపీ, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీటిని బెల్లంతోటి గోధుమ పిండితోటి ప్రిపేర్ చేశాను. చాలామంది పంచదారతోటి మైదా పిండితో కూడా ప్రిపేర్ చేస్తారు. నేను వీటిని హెల్దీగా ప్రిపేర్ చేశాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇందులోనే చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కాచిన నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. ఇది స్వీట్ రెసిపీ కాబట్టి వీలైనంత వాటికి నెయ్యిని వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెని వేసుకోండి. ఈ నెయ్యి పిండికి పట్టే విధంగా చేతితోటి ఈ విధంగా రబ్ చేస్తూ పిండిని కలపండి. మనం చపాతీ పిండికి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా దీనికి కలుపుకోవాలి. మనకి నెయ్యి సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే చేతితోటి పిండిని ముద్ద చేసినట్టయితే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. మీకు ఇలా రాలేదనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఒక 2-3 నిమిషాలైనా బాగా మర్దనా చేసుకోండి. అంత గట్టిగా కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మీరు రెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, వెంటనే చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలింది మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మీరు తీసుకున్న పిండి ముద్దని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. అంత పలచగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియం థిక్నెస్ తోటి దీన్ని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా ఎడ్జెస్ని ఈ విధంగా నైఫ్ తోటి కట్ చేసి తీసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. మీకు ఇవి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరీ అంత పొడవుగా కాకుండా మరీ అంత పొట్టిగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలోకి కూడా నైఫ్ తోటి కట్ చేసుకోండి. ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే మనకి బెల్లం కొమ్ములు అనేవి బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చపాతీని రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. వీటన్నింటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇవేమి అతుక్కోవు. ఇలా అతుక్కున్నా సరే ఆయిల్లో వేయగానే సపరేట్ అయిపోతాయి. నేను పిండి మొత్తాన్ని ఒకేసారి రోల్ చేసుకొని చపాతీలాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా అన్నింటిని ఒకేసారి ప్రిపేర్ చేసుకోవడం వలన మనం వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి మొత్తం నాకు ఇంతవరకు అయితే అయినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకోండి. ఆయిల్కి సరిపడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనెని తీసుకున్నానండి, అందువలన ఇలా పొంగుతుంది. ఫ్రై ఐటమ్స్కి వేరుశనగ నూనెని యూజ్ చేస్తున్నప్పుడు మొదటిగా బాండీలో వేసుకునేవి కొంచెం తగ్గించి వేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది బయటికి పొంగకుండా ఉంటుంది. మంటను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పొంగు తగ్గిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి వంటలు డీప్ ఫ్రై చేయడానికి వేరుశనగ నూనెని యూజ్ చేయడం వలన ఇవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా గరిటెతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇవి త్వరగా కలర్ వచ్చేసినాయి అంటే మాత్రం లోపల కుక్ అవ్వదు. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా వస్తాయి, లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఉంటేనే మనకి బెల్లం కొమ్ములు అనేవి ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇక్కడ మనం బెల్లం కొమ్ములు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పాకం అనేది ముదురు పాకం అనేది పట్టుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 2 యాలుక్కాయలని దంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇక్కడ మనకి ముదురు పాకం అనేది రావాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం నల్ల బెల్లం తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో పంచదారనైనా తీసుకోవచ్చు, తెల్ల బెల్లాన్నైనా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ విధంగా ముదురు పాకం అనేది రావాలి. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇదంతా బెల్లం సిరప్ వీటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత పైనంతా డ్రై అయిపోతుంది. మనకి బెల్లం కొమ్ములు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవిలా అతుక్కున్న వీటిని చేతితో తీసామంటే ఈజీగా సపరేట్ అవుతాయి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వీటిని పెట్టుకున్నట్లయితే నెల రోజుల పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి.